ఇక ఏపీ స్పీకర్ తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ హైకోర్టు ఆదేశాల్ని బాబు సర్కార్ అడ్డుకుంటోందని విమర్శించారు. రాజ్యాంగపరమైన హక్కుల్ని కాలరాస్తోందని ఆరోపించారు జగన్. వైసీపీ ఎమ్మెల్యే రోజాను సభలో అనుమతించకపోవడంపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ బెంగళూరు టూర్లో ఉండటంతో రాజ్భవన్ కార్యదర్శికి ఫిర్యాదిచ్చారు. కాపాడవలసిన స్థానంలో ఉన్న స్పీకర్ ఏకంగా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిన పరిస్థితులు చూసాం. ఇవాళ మరీ దారుణం. మొన్నటిదాకా నేను అనని మాటలు అన్నట్టుగా అసెంబ్లీలో మొన్న మాట్లాడారు. జ్యుడిషియరీ మీద గౌరవం లేదు అని చెప్పి ఆశ్చర్యం అనిపించింది. నేను అనని మాటలు ఆ రోజు వక్రీకరించారు. కానీ నిస్సిగ్గుగా జ్యుడిషియరీ రోజమ్మకు మీద జరిగిన అన్యాయం మీద సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ హైకోర్టుకు వచ్చి హైకోర్టులో జడ్జిమెంట్ తీసుకుని స్పీకర్ అన్యాయం చేశాడు, రోజమ్మను సస్పెండ్ చేయడం అన్యాయం అని చెప్పిన ఆర్డర్ కాపీలు తీసుకొని వచ్చి అసెంబ్లీలో స్పీకర్కి ఇస్తే ఇచ్చిన తర్వాత కూడా చివరకు ఇవాళ అసెంబ్లీలోకి రోజమ్మను అడుగు పెట్టనివ్వని పరిస్థితి. ఇంతకన్నా దారుణమేది ఉండదు. కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి కోర్టు ఆర్డర్ చూపించినా కూడా కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ మేము కోర్టుల కన్నా పెద్దవాళ్ళము అని చెప్పి మేము కోర్టులను బేఖాతరు చేస్తాము అని చెప్పి ఏకంగా స్పీకరు తన పదవిని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు స్పీకరు వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మేము కోర్టుల కన్నా పెద్దవాళ్ళమని చెప్తూ కోర్టు ఆర్డర్లను బేఖాతరు చేస్తూ రోజమ్మని వాళ్ళ అసెంబ్లీలోకి రానివ్వని పరిస్థితి. నిజంగా ఈ ఆర్డర్స్ మీద రోజమ్మను అసెంబ్లీలోకి రానివ్వకుండా ఉన్న పరిస్థితుల మీద 8:50కి నేను అక్కడికి వెళ్ళా. 8:50 నుంచి 8:50కి నేను అక్కడికి వెళ్ళేసరికి రానివ్వకుండా రోజమ్మను అడ్డుపడతా ఉన్న పరిస్థితి నేను చూసా. నేను కూడా అందరు ఎమ్మెల్యేలతో పాటు అక్కడే ఆగి మేము మా ఎమ్మెల్యేల అందరూ క్వశ్చన్ చేశాం. ఎందుకు ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు? కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ఎందుకు రోజమ్మను పంపించుకోకుండా మీరు అడ్డు తగులుతూ ఉన్నారు? ఇది అన్యాయం కాదా అని చెప్పి అడిగా. గంటన్నర సేపు అక్కడే ధర్నా చేశాం. ధర్నా చేసినా కూడా వాళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. దాని తర్వాత మళ్ళీ గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ ధర్నా చేశాం. చేసిన తర్వాత ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి వచ్చి గవర్నర్ గారు ఇక్కడ లేకపోయినా గవర్నర్ గారు సెక్రటరీకి కాపీ ఇచ్చి గవర్నర్ గారికి చెప్పండి, గవర్నర్ గారికి తెలియజేయండి, గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ కమ్మని చెప్పండి, ఏకంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ను ఈ రకంగా హరించడం అన్యాయం అని చెప్పి గవర్నర్ గారికి చెప్పాం. ఈ విషయం మీద గట్టిగా పోరాడతాం. ఈరోజు పొద్దున జరిగిన విషయం 10 గంటలకు కోర్టు దృష్టికి తీసుకొని పోయారు మా లాయర్లు. కోర్టు దృష్టికి తీసుకొని పోతే కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని సోమవారం కంటెంప్ట్ పిటిషన్ వేయండి అని చెప్పి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. సోమవారం కంటెంప్ట్ పిటిషన్ వేస్తున్నాము. కంటెంప్ట్ పిటిషన్ కోర్టు పరిగణలోకి తీసుకున్నది కాబట్టి సోమవారం కంటెంప్ట్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. దాని తర్వాత కోర్టు డైరెక్షన్స్తో అసెంబ్లీలోకి హుందాగా మళ్ళీ అడుగు పెడతాం. మేమైతే రోజమ్మకు న్యాయ వ్యవస్థను పూర్తిగా నమ్మి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచి న్యాయ వ్యవస్థకు లోబడి మేమంతా పూర్తిగా రోజమ్మకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉన్నాం.